పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అందరం దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా. హల్లెలూయా. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రత్యేకమైన పునరుద్ధాన ఆరాధనకు వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని దీవించును గాక. హల్లెలూయా. దేవుడు మనల్ని మన కుటుంబాల్ని గడిచిన కాలమంతా కాపాడి భద్రపరిచి సజీవ లెక్కలో ఉంచి మరొక ఆదివారం రీతిగా దేవుని మందిరంలో దేవుని ప్రజలతో కలిసి ఇంతవరకు మన పాటల ద్వారా ప్రార్థనల ద్వారా దేవుని యొక్క నామాన్ని మహింపరిచాం. రాత్రి కూడా ఆల్నైట్ ప్రేయర్లో 12 గంటల దాకా చాలామంది మీరు పాల్గొని దేవునికి సన్నిధానంలో ప్రార్థనల ద్వారా విజ్ఞాపనల ద్వారా శ్రేష్టమైన మాటల ద్వారా మళ్ళీ మనం ధైర్యపరుచుకొని ఈ అంచె దినాల్లో మనం మెలకువ కలిగి ఉండాలని ఒక వాక్యాన్ని కూడా మనం విన్నాము. హల్లెలూయా. రెండవదిగా ఈరోజు మదర్స్ డే. ఇప్పుడే నాకు తెలిసింది కాబట్టి తల్లులైన మీ అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. హల్లెలూయా. తల్లులు ఎవరెవరు ఉన్నారు? దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. బైబిల్ గ్రంథంలో కూడా శ్రేష్టమైన తల్లులు ఉన్నారు. మోషే తల్లి యాకేబేదు మోషేని శ్రేష్టంగా పెంచింది. నిజంగా ఎలా పెంచిందంటే, మోషే పెద్దవాడైనప్పుడు మోషేకి ఒక నిశ్చయత కలిగింది. ఐగుప్తు ఆ ధనము కంటే దేవుని ప్రజలతో శ్రమ పొందటం మేలని దేవుని ప్రజలతో కలిసి శ్రమ పొందడానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు మోషేకి ఇంత సాక్రిఫైస్, ఇంత డెడికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే తన తల్లి మోషేని అలాగా పెంచిందండి. తన తల్లి మోషేని ఆ రీతిగా ఉగ్గు పాలు పోసి, విశ్వాసం అనే పాలు పోసి మోషేని అలాగ పెంచింది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. తల్లులైన వారికి దీవెనతో పాటు రెండవదిగా హెచ్చరిక, మీ బిడ్డలను మీరు ఎలాగ పెంచుతున్నారో కూడా మనం ఆలోచన చేయాలండి. మోషేకి ఉగ్గుపాలు అంటారు కదా, అలాగే తన తల్లి యాకేబేదు మోషేకి విశ్వాసం అనే పాలు పోసి పెంచిందండి. హల్లెలూయా. అందుకని మోషే పెద్దవాడైన తరువాత మోషే ఎదుట మంచి ఉంది, చెడు ఉంది. చెడును పక్కన పెట్టి మంచిని కోరుకున్నాడు. శ్రమ ఉంది, ఒక పక్క నింద ఉంది. కానీ మోషే శ్రమని, నిందని కోరుకున్నాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకోవడానికి మోషే ఇష్టపడలేదండి, రిజెక్ట్ చేశాడు. ఎక్కడి నుంచి వచ్చింది మోషేకి ఇంత డెడికేషన్, ఇంత ప్రతిష్టత? యాడ్ నుంచి వచ్చిందంటే తన తల్లి మోషేని ఆ రీతిగా పెంచిందండి. హల్లెలూయా. రెండవదిగా మరియా, యేసు ప్రభువారు, మరియా తల్లి అంటే వీళ్ళందరూ కూడా సాదృశ్యం. మాట్లాడద్దాం, వెనక ఇంకా ఆరాధన పెట్టవాకండి. కాబట్టి మోషే అలాగే యేసు ప్రభువారు, మరియా. బైబిల్లో మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు కూడా ఉన్నారండి. బాప్తీసమిచ్చి యోహాను కాలంలో ఒక చెడ్డ స్త్రీ మనకు కనపడుతుంది. ఫిలిప్పు కాలంలో యోహాను రాసిన సువార్త బాప్తీసమిచ్చు ఆ యోహాను సమయంలో తన తండ్రి ఎదుట కుమార్తె నాట్యం చేసినప్పుడు తన తండ్రి అడుగుతాడు, అమ్మా నువ్వు బాగా డ్యాన్స్ చేసావు కాబట్టి నీకేం కావాలి అని అడిగినప్పుడు వెంటనే తన తల్లి దగ్గరికి వెళ్ళి అడిగిద్దండి, అమ్మా నాన్న ఇలాగ అడుగుతున్నాడు, నేను డ్యాన్స్ చేశాను, ఏం కావాలి అని అన్నప్పుడు తన తల్లి ఏం చెప్పింది అంటే, బాప్తీసమిచ్చి యోహాను యొక్క తలని అడుగు. ప్రైజ్ లార్డ్. ఎంత దారుణమండి. ఎక్కడది? మార్కు సువార్త ఒకసారి చదువమ్మా. అదే చదువు. తన తల్లి చేత ప్రేరేపించబడినదై. ఎక్కడది? మార్కు సువార్త 6వ అధ్యాయము 24వ వచనం.
ఆమె వెళ్ళి నేను ఏమి అడిగేదనని తన తల్లిని అడుగగా ఆమె బాప్తీసం ఇచ్చి యోహాను తల అడగమనేను. వెంటనే ఆమె త్వరగా రాజునొద్దకు వచ్చి బాప్తీసం ఇచ్చి యోహాను తల పల్లెములో పెట్టి ఇప్పుడే నాకు ఇప్పింపగోరుచున్నానని చెప్పాను. చూడండి, ఇక్కడ ఒక తల్లి కనపడుతుంది. తన కుమార్తెకి అంటే ఏమి ఆలోచన చెప్పి పంపిస్తుందో చూడండి. తన తండ్రి తనకు నచ్చినది ఒకటి అడిగినప్పుడు, అమ్మా బాప్తీసం ఇచ్చి యోహాను తల అడుగు. ఆల్రెడీ తండ్రి అప్పటికి ఒట్టు పెట్టుకున్నాడు, నువ్వు ఏది అడిగితే అది ఖచ్చితంగా చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. కానీ ఆయన పెట్టుకున్న ఒట్టు నిమిత్తం ఏమి మారు మాట చెప్పకుండా జైల్లో చెరసాల్లో ఉన్న బాప్తీసం ఇచ్చి యోహాను యొక్క తలని కట్ చేపించి తెచ్చి తన కుమార్తెకి కానుకగా ఇచ్చాడండి. ఇది మంచిదే అంటారా? చంపింది ఎవరినో తెలుసా? బాప్తీసం ఇచ్చి యోహాను, పరిశుద్ధుడైన యోహాను. నిజం, ఎంత దారుణం! ఆ కుమార్తెకి అంత చెడ్డ ప్రేరేపణ కలిగించిన ఎవరో తెలుసా? తన తల్లే అండి. అంటే బైబిల్ గ్రంథంలో మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈరోజు మనము కూడా తల్లిగా మీకున్న దేవుడిచ్చిన బాధ్యత, ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తల్లులకే ఉండేది. కాబట్టి మీ బిడ్డలను ఎలాగా పెంచాలి? దేవుని యొక్క వాక్యము ద్వారా, దేవుని యొక్క వాక్య వెలుగులో బైబిల్ గ్రంథంలో భక్తి గల స్త్రీలు ఎలాగా పెంచారో అందుకని తిమోతి పత్రికలో 2వ తిమోతి 1వ అధ్యాయం 5వ వచనం చదవండి. 2వ తిమోతి 1వ అధ్యాయం 5వ వచనం. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ యందు ఉన్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునేకిలోను వసించెను, అది నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు తిమోతిలో విశ్వాసం ఉంది, నిష్కపటమైన ప్రేమ ఉంది. అవి ఎక్కడి నుంచి వచ్చినాయి? తన తల్లి అయిన లోయలోను, తన అవ్వ అయిన లోయలోను, తన తల్లి అయిన యునేకిలోను ఉన్నాయి. కాబట్టి అవి నీ యందు కూడా వచ్చేసినాయి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి తల్లిగా మనం ఏదైతే చేస్తామో బిడ్డలు కూడా అదే చేస్తారండి. తల్లి ఎలాగ పెంచుతారో బిడ్డలు కూడా అలాగే పెరుగుతారు. కాబట్టి యాకోబు వలె అలాగే యూనికి వలె మనము కూడా మన బిడ్డలను పెంచే బాధ్యత మన మీద ఉందండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏది చెబితే వాళ్ళు అలాగే తయారవుతారు. మీరు భక్తిగా పెంచితే భక్తి కలిగిన వారు అవుతారు. మీరు భక్తిహీనతలో పెంచితే వారు భక్తిహీనులుగా తయారవుతారు. కాబట్టి తల్లులుగా దేవుడు మనకిచ్చిన బాధ్యతను మనం నెరవేర్తించాలి. రెండవదిగా దేవుడి మదర్స్ డే రోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15వ వచనాన్ని చదవండి. యెషయా 49:15. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. హల్లెలూయా. ఈ వాగ్దానం మనకుందండి. కొన్నిసార్లు స్త్రీ తన చంటి బిడ్డను మరచున అని దేవుడు అడిగి వాళ్ళైనా మరుస్తారు. అంటే అలాంటి మరిచిపోయే సందర్భాలు ఉన్నాయండి, వస్తాయి. ఈరోజు చాలామంది పుట్టిన బిడ్డలు ఎక్కడెక్కడో తొట్లలో ఎక్కడెక్కడో వేస్తున్నారు. అంటే దేవుడు అంటుంటే వారైనా మరుస్తారు కానీ నేను నిన్ను మరువను. హల్లెలూయా. మన దేవుడు తల్లి వలె తండ్రి వలె మనల్ని ఆదరించు దేవుడు అండి. తల్లి అయినా మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను,
తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. త్రొట్టిల్లనీయను నేను నిన్ను కాపాడువాడు, కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిరా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. హల్లెలూయా. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 38 నుంచి 41 వచ్చిన వరకు దయచేసి చదివి సహాయం చేయండి. ఎలీషా 2వ రాజులు 4వ అధ్యాయం 38వ వచనం. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమందు కూర్చుని ఉండగా అతడు తన పనివానిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చాను. కూరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరుగాక దాని తీగలు తెంపి ఒడి నిండా కోసుకొని వచ్చి వాటిని తరిగి కూరకొండలో వేసాను. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి దైవజనుడు ఆ కుండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మారిరి. అతడు పిండి కొంత తెమ్మనెను. వారు తేగ కుండలో దాన్ని వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పాను. వడ్డింపక కుండలో మరి ఏ జబ్బు కనిపించకపోయాను. ప్రైజ్ ది లార్డ్. మనం చదువుకు లేఖన భాగంలో ఎలీషా కాలములో ఎలీషా దినములలో జరిగిన ఒక సన్నివేశాన్ని మనం చదువుకున్నాం. ఎలీషా కంటే ముందుగా ఎలీషా గారి యొక్క గురువు గారు ఈ భూలోకంలో ఉండి ఆకాశం అగ్నిని దింపి నిజముగా శక్తివంతముగా దేవుని యొక్క పరిచర్య చేసి అతడు పరలోకానికి ఆరోహణమై వెళ్తూ ఉన్నప్పుడు ఎలీషా నమ్మకముగా తన యజమానుని అనుసరించిన చేత ఏలియా మీద అభిషేకం రెండంతలుగా ఎలీషా మీదకి దిగి వచ్చింది. అదే రీతిగా ఏలియా 8 అద్భుతాలు చేస్తే ఎలీషా 16 అద్భుతాలు చేశాడు. ఎలీషా చేసిన ఈ 16 అద్భుతాల్లో మనం చదువుకున్న ఒక అద్భుతం ఏంటంటే, మరొక విషయం ఏంటంటే ఎలీషా 15 అద్భుతాలు చేసి మరణించాడండి. ఎన్ని అద్భుతాలు చేసి? 15 అద్భుతాలు చేసి మరణించాడు. ఇంకో అద్భుతం అది జరగల, కానీ ఎప్పుడు జరిగిందో తెలుసా? ఎలీషా మరణం అయిపోయిన తర్వాత జరిగిందండి. ఎలీషా మరణం అయిపోయిన తర్వాత ఎలీషాని ఒక సమాధిలో ఉంచారు. ఆ సమాధిలో ఉంచిన తర్వాత 1 సంవత్సరం గడిచిపోయిన తర్వాత ఆ తర్వాత అధ్యాయంలో ఉంటుంది. 1 సంవత్సరం గడిచిన తర్వాత చదవమ్మా. 1 సంవత్సరం గడిచిన తర్వాత మోయాబీయులు సైన్యము దేశం మీదకి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి 13:20 ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచాను. చప్పలు కొడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. చనిపోయిన తర్వాత కూడా ఎలీషా అద్భుతాలు చేశాడు. అంటే ఎలీషాలో ఉన్న అభిషేకము అంత శక్తివంతంగా పనిచేసింది.
ఇప్పుడు ఎలీషాలోని అభిషేకం ఎవరి మీద నుంచి వచ్చిందో తెలుసా? తన గురువు గారు అయిన ఏలియాలో ఉన్న అభిషేకము 2 పాలుగా దిగి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఎలీషా చేసిన 16 అద్భుతాల్లో ఒక అద్భుతం ఏమిటి అంటే, ఒకరోజు ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము, కరువు ఉంది. కరువు ఉన్నప్పుడు ప్రవక్తల శిష్యులు అతని సముఖములో కూర్చుని ఉండగా అతడు తన పనివాణిని పిలిచి పెద్ద కొండ అంటే గిల్గాల్ అనే దేశానికి వచ్చినప్పుడు అక్కడ కరువు ఉంది. ఆ కరువున సమయంలో ఎలీషా తన దగ్గర ఉన్న శిష్యులతో ఒక మాట చెప్పాడు. కొంతమంది ఏమన్నా పొయ్యి మీద ఒక కొండ పెట్టి ఆ కొండని ఆ మంట ఎలిగించి దాన్ని వెలిగించండి. కొంతమంది ఏమన్నా ఆ దేశంలోనికి వెళ్ళి వాళ్ళందరూ కూడా ఆ కొండలో ఆ ఆకుకూరలు అంటారు కదా, అవన్నీ కూడా ఏరుకొని వెళ్ళారు. ఆ ఏరుకొని రావడానికి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి ఏం చేశాడంటే, వెర్రి ద్రాక్ష చెట్టును చూచి ఆ చెట్టుకున్న ఆకులన్నీ కూడా తెంపి తను ఒడి నిండా వేసుకొని వచ్చి ఆ పొయ్యి మీద ఉన్న కొండలో దాన్ని వేసాడు. మంట పెట్టారు, బాగానే వండారు, అయిపోయింది. ఇప్పుడు అందరూ కూడా భోజనానికి కూర్చున్నారు. భోజనానికి కూర్చున్న తర్వాత వాళ్ళందరూ కూడా ఆ కుండలో ఉన్న కూరని అందరికి వడ్డించారు. వెంటనే అందరూ పెద్దగా కేక వేశారు, దైవజనుడా, కుండలో విషం ఉన్నది. వెంటనే ఎలీషా అన్నాడు, కొంచెం పిండి తీసుకురండి. ఆ పిండిని తెచ్చి ఆ కుండలో వేయంగానే ఆ కుండలో ఉన్న విషము విరిగిపోయి అక్కడ జబ్బు లేకుండా ఉంది. హల్లెలూయా. ఇది జరిగిన అద్భుతం. దీన్ని మనము వేరొక రీతిగా మనం ఆలోచన చేస్తే, అసలు కుండలోనికి విషం ఎక్కడి నుంచి వచ్చింది? కుండ దేనికి సాదృశ్యం? మన హృదయానికి సాదృశ్యం. ఈ కుండలోనికి ఆ విషము ఎక్కడి నుంచి వచ్చింది? కుండ మంచిదేనండి. ప్రసంగి గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది, చదవండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను, కానీ వారు వివిధమైన తంత్రములను కల్పించుకున్నారండి. కాబట్టి మనుషులు మంచి వాళ్ళే, దేవుడు మనకిచ్చిన హృదయము మంచిదే, ఇక్కడ కుండ మంచిదే. కుండలోనికి విషం వచ్చిందండి. ఆ విషము ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఒక వ్యక్తి ఒక చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఆ చెట్టు ఏమైందంటే వెర్రి ద్రాక్ష చెట్టు. దాని గుణం ఎరగక, అంటే ఆ వ్యక్తికి తెలియదండి ఆ చెట్టు ఎలాంటిదో, ఆ చెట్టుకున్న తీగలు ఎలాంటియో, ఆ తీగలు హాని చేస్తాయని, ఆ తీగలు కోసుకుంటే విషం అవుతుందని అతనికి తెలియకనే తెచ్చి ఆ కూర కుండలో వేసాడు. కూర అంతా కూడా చెడిపోయింది, కూర అంతా కూడా పాయిజన్ అయిపోయింది, కూర అంతా కూడా విషమైపోయింది. దైవజనుడికి మొరపెట్టుకున్నాడు. దైవజనుడికి అర్థమైంది, ఎవరో వెర్రి ద్రాక్ష తీగలు తెచ్చి ఈ కుండలో వేశారు, కాబట్టి కుండ విషమైపోయింది. కాబట్టి ఈరోజు అందుకనే దేవుని యొక్క వాక్యంలో చెట్టు అనగా మన ఆత్మీయ జీవితాలకి సాదృశ్యముగా ఉన్నదండి. నీ యొక్క ఆత్మీయ జీవితంలో నీ హృదయం అనే కుండలో నువ్వు తెచ్చుకుంటున్న ఆ తీగలు ఎలాంటివి? అది మంచివైతే నీ కుండ బాగుంటుందండి. అది ఒకవేళ నువ్వు తెచ్చుకొని నీ హృదయంలో వేసుకుంటున్న ఆ తీగలు సరైనవి కాకపోతే నీ హృదయం అనే కుండ, అది ఎంత మంచిదైనా, అది ఎంత మందపాటిదైనా, అది ఎంత బలమైనదైనా, నీ హృదయంలో నింపుకున్న మాటలను బట్టే అది ఎలాంటిదో, చెడ్డదైతే నీ హృదయం అంతా చెడైపోతుంది. కాబట్టి ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్ళి నువ్వు ఆ తీగలు తెచ్చుకున్నావో నువ్వు జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అందులో యేసు ప్రభువు మత్తయి సువార్తలో ఈ రీతిగా అంటున్నాడు. మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయము 33 చదవండి. మత్తయి సువార్త 12:33. చెట్టు మంచిదని ఎంచి దాని పండు మంచిదని ఎంచండి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండు చెడ్డదని ఎంచండి. చాలండి. ప్రతి చెట్టు దాని పండు వలన తెలియబడును. ఇక్కడ కొండేమన్నా హృదయానికి సాదృశ్యంగా ఉంది. ఈ హృదయంలో కొండలో వేయబడిన తీగలు చెడ్డ మాటలకి సాదృశ్యంగా ఉన్నాయి. ఆ చెడ్డ మాటలు ఎప్పుడైతే కొండలో వేయబడాయో వెంటనే కొండంతా కూడా విషమైపోయింది.
ఇప్పుడు ఆ తినటానికి వడ్డించినప్పుడు కొండంతా విషమైపోయింది కాబట్టి అది పనికి రాకుండా పోయిందండి. కాబట్టి ఈరోజు మీరు వింటున్న మాటలు అది నిజమైన తీగలేనా? మీరు వింటున్న మాటలు, అందుకని యేసుప్రభువు మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనములో ఈ రీతిగా అంటున్నాడు, చదవండి. మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. చాలండి. మీరేమి వింటున్నారో అది జాగ్రత్తగా చూచుకొనండి అమ్మా. మీరు ఏ చెట్టు దగ్గరికి వెళ్తున్నారో అది నిజమైన చెట్టేనా, వెర్రి చెట్ట, లేకపోతే వెర్రి ద్రాక్ష చెట్ట, పిచ్చి చెట్ట? మీరు వింటున్న మాటలు నిజమైనవేనా? అవి నిజంగా మీకు మంచిని తీసుకొని వచ్చేదేనా? మీ హృదయాన్ని బాగు చేసే మాటలేనా? మీరు వింటున్న మాటలు అది మీకు మంచివి తీసుకుని వస్తున్నాయా, లేకపోతే మీ హృదయం అంతా విషాన్ని నింపుతున్నాయా? మీరు ఈరోజు ఆలోచన చేయాలి. ఈ వ్యక్తి వెళ్ళి కోరాకులు మొత్తం కూడా తెచ్చి తన ఒడి నిండా కోసుకున్నాడు. అవి ఎలాంటి ఆకులంట? గుణమెరుగని ఆకులు. అంటే గుణము లేదు, నిజము లేదు, వాటిలో ఏమాత్రము కూడా దానికి ఎటువంటి కల్మషము కలిగిన ఆకులు తెచ్చుకుని తన ఒడి నిండా కోసుకున్నాడు. గుణమెరుగని ఆకులు కోసుకుంటా ఉన్నాడు. ఇప్పుడు అతనికి ఏం చేసిందంట? ఆ ఆకులన్నీ కూడా ఆ కుండలు వేయగలి కుండంతా కూడా విషమైపోయింది. ఇక్కడ ఈరోజు మీరు ఉంటున్న ప్రాంతములు, మీరు చేస్తున్న ఉద్యోగము దగ్గర, మీరు వెళ్తున్న ఆ కాలేజ్ అయినా, స్కూల్ అయినా, మీరు నివసిస్తున్న ప్రదేశములో మీరు వింటున్న మాటలు అవి నిజమైనవేనా? అవి నీకు హాని తెస్తున్నాయా? యేసుప్రభువు అంటున్నారు, మీరు ఏమి వింటున్నారో మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి. ప్రతి చెట్టు మంచిది కాదండి. మరి ఎలాగ గుర్తించాలి పాస్టర్ గారండి? మంచి చెట్టున మంచి పండు పుడుతుంది, చెడ్డ చెట్టున చెడ్డ పండు పుడుతుందండి. మీరు రోజు వెర్రి ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్తే మీకు వెర్రి మాటలే మీకు అందిస్తారు. మీరు వెర్రి ద్రాక్ష చెట్టును మీరు చూస్ చేసుకుంటే మీరు కోసుకున్నవన్నీ కూడా వెర్రి ద్రాక్ష మాటలే. వాటి వలన మీకు హానే తప్ప మీకు ఎటువంటి మంచి ఆ నడవడిక రాదండి. కాబట్టి ఈరోజు మనం పరిశీలన చేసుకోవాలి. నీ లోపలికి వెళుతున్న ఆ మాటలన్నీ మీకు మంచి తీసుకొని వస్తున్నాయా, మీకు చెడును తీసుకొని వస్తున్నాయా? మీరు వింటున్న మాటలన్నీ అవి వెర్రిగా ఉంటున్నాయా, లేకపోతే మీ కొండంతా అది మీకు హానికరాన్ని కలుగు చేస్తున్నాయా? హల్లెలూయా. పోయిన వారం మనం అదే విన్నామండి. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. కాబట్టి ఈరోజు నువ్వు మొదటిగా ఆలోచన చేయాలి. నువ్వు కోసుకుంటున్న తీగలు నీ ఒడి నిండా ఉన్నాయి, నీ హృదయంలో ఉన్నాయి. అవి గుణమెరుగునియేనా? గుణము లేనివన్నీ కూడా నీ ఒడిలో కోసుకొని నీ జీవితం అంతా నువ్వు పాడు చేసుకుంటున్నావేమో, అదంతా విషమైపోతుందేమో. తద్వారా నీ చూపు, నీ తలంపులు, నీ ఆలోచన అంతా విషమైపోతుందేమో. ఈరోజు నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేసుకొని నీ కుండలో ఉన్న విషం అది విరగకపోతే నువ్వు ఎంత భక్తి చేసినా వ్యర్థమేనండి. నువ్వు ఎన్ని దేవుని మాటలు వ్యర్థం. ఎందుకని నీ కుండలో విషం ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది విషం? ఎవరో నీ హృదయం నిండా విషాన్ని నింపారు. ఈరోజు నువ్వేం చేసుకోవాలో తెలుసా? ఏం చేసుకోవాలండి? ఆ విషయాన్ని విరగగొట్టుకోవాలండి. ఆ విషము నీలో ఉంటే నువ్వు ఏ మాట చెప్పినా అది విషంగానే ఉంటుందమ్మా. నువ్వు పాట పాడిన విషముగానే ఉంటుంది, నీ చూపు అంత విషంగానే ఉంటుంది, నీ బతుకంతా విషముగానే ఉంటుంది. నువ్వు ఎక్కడ ఉన్నా విషమే. ఈరోజు నువ్వు ఎక్కడ ఆ తీగలు తెచ్చుకున్నా నాకే తెలియదండి. ఈ వ్యక్తి ఎక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాడు? మరి ఎక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాడో? ఏ ముసలము ముచ్చట్ల దగ్గర ఎక్కడ కూర్చొని ఆ తీగలన్నీ ఒంటి నిండా కోసుకొని వచ్చాడో? ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నీకు ఇచ్చే మాటలు వాళ్ళు నిజమైన సందేశం నీకు ఇస్తున్నారా, లేకపోతే నువ్వు చెడగొట్టాలని నీ లోపల చెడ్డయన్నీ నింపితే నువ్వు మందిరానికి అక్కడ ఇంటి దగ్గర కూర్చుంటావు. నీకు చెడ్డ సమాజం ఇచ్చే అందరూ కూడా హాయిగానే ఉంటారండి. ఈరోజు మందిరంలోనే చాలామంది ఎందుకు మారుతున్నారు? ఏదో చెడ్డ తీగలు, ఏదో సంథింగ్ వాళ్ళ జీవితంలో ఏదో చెడ్డ తీగలు అవన్నీ కోసుకొని విషముతో ఉన్నారు. కాబట్టి దేవుని దగ్గరికి ధైర్యముగా రాలేకపోతున్నారండి. బైబిల్లో కొన్ని కుండలు మనం చూస్తే కీర్తనల గ్రంథము 31:12 చదవండి. 31వ కీర్తన 12వ వచనం. స్మరణకు రాకున్న వాని వలె మరువబడి తిని ఓటి కొండ అండి. ఇర్మియా 22:24లో కూడా ఇదే ఉంటుంది, ఓటి కొండ. ఈరోజు నీ కొండ ఎలా ఉండాలో తెలుసా అండి? ఇక్కడ కొండ మనకు కనపడుతుంది, ఓటి కొండ. అంటే ఏది కూడా ఉండదండి.
ప్రైజ్ ద లార్డ్. కీర్తనకారుడు అంటున్నాడు, నేను ఓటికొండ అయిపోయాను, నా వల్ల ఏ ప్రయోజనము లేదు, నేను ఓటికొండ అయిపోయాను, శబ్దము తప్ప ఏ శక్తి లేదు, ఓటికొండ ఎటువంటి ప్రయోజనము లేదు. కాబట్టి ఈరోజు మొదటిగా నువ్వు ఏ కొండగా నువ్వు ఉన్నావు? నువ్వు ఓటికొండ అయిపోవడానికి కారణమే తెలుసా? నీ లోపల ఉన్న ఆ చెడ్డ తీగలు, నీ లోపల ఉన్న ఆ కారు ద్రాక్ష లేకపోతే వెర్రి ద్రాక్ష తీగలు, వాటిని బట్టి నువ్వు ఓటికొండ అయిపోయావండి. రెండవదిగా ఇర్మియా గ్రంథం 18:4 ఇక్కడ ఒక కొండ కనపడుతుంది, విడిపోయిన కొండ. అంటే దేవుని మాట వినకుండా దేవుని చిత్తానికి లోబడిన కొండ అండి. కుమ్మరి జిగటి మంటితో అది చేతిలో విడిపోగా చాలండి. ఇక్కడ ఏంటంటే విడిపోయిన కొండ, దేవుని చేతిలోనికి రాకుండా, దేవునికి చిత్తంలోనికి రాకుండా విడిపోయిన కొండ అండి. ఈరోజు నువ్వు దేవుడిని నువ్వు ఏదో తయారు చేయాలనుకుంటున్నా, నువ్వు విడిపోయి నీ ఇష్టానుసారంగా తిరుగుతున్నావు. కారణం ఏంది? ఎక్కడో రాంగ్ జరిగింది, ఎక్కడో సంథింగ్, ఏదో తీగ నీ లోపలికి వెళ్ళిందండి, ఎక్కడో కోసుకొచ్చుకున్నావు. ఎక్కడ కోసుకొచ్చుకున్నా? ప్రైజ్ ద లార్డ్. ఎక్కడ కోసుకొచ్చుకున్నావు అమ్మా? ఆ గుణమెరగిన తీగలు నీ దగ్గరికి ఎలాగో వచ్చినాయి? ఎవరు నీ ఒడి నిండా కోసి ఆ గుణమెరగిన తీగలు నీ హృదయంలో పెట్టారు కనుక నువ్వు విడిపోయే కొండగా ఉన్నావు, ఓటి కొండగా ఉన్నావు. మూడవదిగా యెహెజ్కేలు గ్రంథం 24:6 ఇక్కడ ఒక కొండ కనపడుతుంది, మడ్డి కొండ. ఏం కొండ అంటండి? మట్టి కాదండి, మడ్డి కొండ. మడ్డి అంటే మట్టి, లేకపోతే అంటే మడ్డి అనేది ఇంకో మాట ఏమంటారు? మడ్డి అంటే మసి, లేకపోతే ఇంకొక రీతిగా కల్మషం. మడ్డి కొండ అయిపోయాడు దేవుని ప్రజలు. ఈరోజు ఎందుకు దేవుని ప్రజలు, దేవుని యొక్క సన్నిధానంలో ప్రజలు వాళ్ళ హృదయాలు ఎందుకని ఇర్మియా భక్తుడు కూడా అంటున్నాడు, హృదయము అన్నిటికంటే మోసకరమైన దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవడు? హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ హృదయము చాలా మోసకరమైనది అండి. నీ హృదయంలోకి వెళ్ళేదాంతో అది మంచి అనుకోవద్దండి. నీ హృదయంలోనికి వెళ్ళేదాన్ని బట్టే నీ యొక్క జీవితం విషమయమైపోతుంది. నీ హృదయంలోనికి వెళ్ళేది అది మంచిదో చెడదో నువ్వు ఆలోచన చేయాలి. నీ హృదయంలోనికి వెళ్ళే ఆ తీగలు అవి గుణమెరుగినయా, గుణము లేనియా, వాటికి నిజమేనా అబద్ధమేనా, అది చెడ్డయ్యానా, వాటికి ఆధారం ఉందా, అది సత్యమైనవేనా, నీకు అందిస్తున్న వాళ్ళు ఆ చెట్టు ఎలాంటి వాళ్ళు, తద్వారా నీ హృదయం అనేది ఆ మాట వలన పవిత్రపరచబడుతుందా, లేకపోతే నీ బ్రతుకంతో విషమైపోతే అది ఎందుకు కూడా పనికిరాని చెట్టు అయిపోతుందండి. తినటానికి పనికి రావటం లేదంట, పనికి రావటంలా ఎటువంటి యూజ్ లేదండి. కారణం ఏం తెలుసా? ఆ కుండలోనికి వెళ్ళిన గుణం ఎరుగని తీగలు. ఈరోజు గుణం ఎరుగని తీగలు నీ హృదయంలో ఉంటే నీ హృదయం అంతా విషమైపోతుంది. నీ చూపు సరిగా ఉండదు, నీ ఆలోచన సరిగా ఉండదు, నీ మాట సరిగా ఉండదు, నీ ప్రవర్తన సరిగా ఉండదు. కారణం ఏంటో తెలుసా? ఎక్కడో గుణమెరుగని తీగలు నీ లోపలికి వెళ్ళిపోయినాయండి. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, మొదటి సమూయేలు గ్రంథం 25:25 నాబాల్ అనే వ్యక్తి గుణము లేనోడు అంట. ఎవరండి? గుణము లేనోడు. మోటుతనం అతని పేరులోనే ఉందండి, గుణము లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. సమయం అయిపోతుంది. మన ఎదుట శ్రేష్టమైన సంస్కార ఆరాధన కనుక ఈరోజు ప్రియ దేవుని సంగమా, ఈరోజు నువ్వు వింటున్న మాటలు గుణం ఎరిగిన మాటలేనా? గుణముందా వాటికి? అవి వాక్యానుసారమైనవేనా? అవి సత్యమైన మాటలేనా? అవి పవిత్రమైన మాటలేనా? మీరు వింటున్న మాటలు, మీరు వింటున్న ఆ యొక్క అది ఏదైనా సరే అది మీకు ఒకవేళ హాని కలిగించేదైతే ఈరోజే మీరు దేవుని దగ్గర ఆ తీగలన్నీ బయట పారవేసుకోవాలండి. ఆ తీగలు మీలో ఉంటే ఏమవుతుందంట? కుండంతా కూడా ఏమైపోయింది తెలుసా? విషమైపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. 2 కొరింథీ 11:3 చదవండి. 2 కొరింథీ 11:3 సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులోను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి ఎట్లయినను తొలగిపోవునేమోనని
నేను భయపడుతున్నాను. పౌలు గారు భయపడుతున్నాడండి. ఎందుకో తెలుసా? సువార్తను ప్రకటించి దేవుని గురించి ప్రకటిస్తే, దేవుని గురించి బోధించి చక్కగా పౌలు గారి సంఘాన్ని తీర్చిదిద్దితే సర్పం ఏం చేస్తా, తన కుయుక్తి చేత, తన కుతంత్రము చేత ఎలాగైనా సరే ఏం చేస్తున్నాడు తెలుసా? క్రీస్తు మీద ఉన్న సరళతలో నుంచి తప్పించాలి, ఎలాగైనా సంఘానికి దూరం చేయాలి, ఎవరైనా మన ఎదుట వ్యక్తుల గురించి చెడ్డగా చెప్పాలి, ఏదో ఒకటి చేయాలి, మందిరానికి రాకుండా చేయాలి, ఐకమత్యం లేకుండా చేయాలి, ప్రేమ లేకుండా చేయాలి. చాలా వాడికున్న టాలెంట్స్ అన్ని వాడి ఎలాగైనా సరే మనస్సును చెరిపివేయాలి. వాడు వేసే ఆయుధం అదే, ఏదో ఒక విష బీజ నీలో పెడతాడు. నీ సహోదరు గురించి, నీ తోటి వారి గురించి ఏదో ఒక చెడ్డ ఆలోచనలు ఎవరొక ద్వారా నీకు తెలియచేస్తాడు. నీ మనసంతా ఏమైపోయి తెలుసు? చెరపు వేయబడిద్దండి. మనసు చెరిపేసినప్పుడు ఏం చేస్తావు? ముందు చేసే పని మందిరానికి రావండి. ఆ వ్యక్తితో సరిగ్గా మాట్లాడాలి. ఎందుకని? నీ లోపల ఏముంది చెప్పండి అమ్మా, మాట్లాడరా? తిరణాలకి వెళ్ళి వచ్చారు, రాత్రి అంతా తిరణాలకి వెళ్ళి వచ్చారా? హల్లెలూయా. ఎక్కడ తెచ్చుకున్నారు? ఆ తీగ ఎక్కడో అపవాది నీలో వేసాడు ఆ బీజాన్ని. ఆ బీజం నీలో ఉండటాన్ని బట్టి నీ సహోదరునితో నువ్వు మాట్లాడలేవు, దైవజనుడికి వందనాలు చెప్పలేవు, నీ తోటి వారిని ప్రేమించలేవు. నీలో ఆ విషబీజం ఉండటాన్ని బట్టి నీ హృదయం అంతా కల్మషం అవుతా ఉందండి. నీ హృదయం అంతా కూడా విషము నింపబడి నీ ద్వారా ఎటువంటి ప్రయోజనం లేకుండా అంతా కూడా విషం వెదజల్లుకుంటూ వెళ్ళిపోతున్నామండి. ఈరోజు ఆ తీగలన్నీ నశించిపోవాలి. ఆ తీగలు విత్తుచున్న దుష్టుని కార్యములు యేసు నామములో బంధించబడాలి. ఇక్కడ ఎలీషా చేసిన పని ముగింపులోనికి వస్తున్న తన శిష్యులను చెప్పాడు, పిండి తీసుకొని రండి. పిండి దేవుని యొక్క వాక్యానికి గుర్తుగా ఉందండి. లేవియా కాండము 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. చదవండి. లేవియా కాండం చాలా లేవియా కాండంలో దేవుడు మోషేతో అంటున్నాడు, బైబిల్ గ్రంథంలో పాత నిబంధనకి చాలా చోట్ల గోధుమ పిండి, పులిసిన పిండి, పులియని పిండి, చాలా చోట్ల ఐగుప్తు దేశం ఇశ్రాయేలు వచ్చినప్పుడు కూడా దేవుడు వాళ్ళని పిండి తెమ్మని చెప్పాడు. పులిసిన పిండితోటి దాన్ని పులియకుండా. ఈ పిండి దేనికి సాదృశ్యంగా ఉంది అంటే దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా ఉందా అండి. దేవుని యొక్క వాక్యం అనే పిండి నీ లోపల ఉంటే నీ యొక్క లోపల ఉన్న విషయానికి విరుగుడు దేవుని యొక్క వాక్యం. అది ఎలాంటి, అది చెడ్డ తీగలైనా, అది గుణమెరుగుని అయినా, అవి విషపు తీగలైనా, అది ఎలాంటివి అయినా నీ లోపలికి వెళ్ళిన వాటికి అది విషము కాకుండా ఉండాలి అంటే వాక్యము నీలో ఉంటే, నీతో ఎవరు చెప్పినా, ఎవరెన్ని చెప్పినా, నీ గురించి ఎన్ని చెడ్డగా చెప్పినా, నీ గురించి ఎలాంటి చెడ్డ సమాచారం ఇచ్చినా, నీ లోపల దేవుని యొక్క వాక్యం ఉంటే నీ హృదయము విషము అవదండి, విషము విరుగుడైపోతుంది. నీ లోపల దేవుని యొక్క వాక్యము లేకపోతే ఎవడు చెప్పినా నమ్మేస్తావండి. ఏది చెప్పినా నమ్మేస్తావమ్మా. ఏది చెప్పినా వాడెమ్మడి తిరుగుతావండి. ఎవడు చెప్పినా ఇంకా నమ్మి నీ హృదయంతో విషం పెట్టుకొని ఇంకా నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేయలేవు, పాట పాడలేవు. దేవుని దగ్గర ప్రార్థించిన ఉద్యమం ఉండదు, పాట పాడిన ఉద్యమం ఉండదు. కారణం తెలుసా? నీ హృదయములో వాక్యము లేదు, విషము విరగటము లేదు. ఈరోజు నీలో విషము ఉంటే ఎలాగా దేవుని యొక్క కార్యము జరుగుతుంది? అందుకనే 2వ కొరింథీ 7వ అధ్యాయం 1వ వచనంలో పౌలు అంటున్నాడు, ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో మనము పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకోవాలి. హల్లెలూయా. మన హృదయంలో ఉన్న విషయాన్ని మనం విరిచివేసుకోవాలండి. మన హృదయాన్ని బాగు చేసుకోవాలి, మన కుండలను పవిత్రపరచుకోవాలి. ఏ చెడ్డ తీగ అయినా ఏశావు వలె చేదైన వేరు ఏది లేకుండా అది ఎక్కడి నుంచి వచ్చిందో, ఎవరి ద్వారా నీకు వచ్చిందో, ఏ చెడ్డ తీగ నీ జీవితాన్ని పాడు చేస్తుందో, ఏ చెడ్డ తీగ నీకు కల్మషాన్ని కలిగిస్తుందో, ఈరోజు అది నీలో ఉన్నంత వరకు నీ కన్ను తేటగా కనపడదండి. ఆ తీగ ఎప్పుడైతే బయటికి వెళుతుందో
నీ హృదయం అంతా కూడా సమాధానకరముగా ఉంటుందండి. నీ హృదయం అంతా నెమ్మదిగా ఉంటుంది. నీ హృదయం అంతా ఆరోగ్యముగా ఉంటుంది. నీ మాట ఆరోగ్యముగా ఉంటుంది. నీ ప్రవర్తన ఆరోగ్యకరముగా కనపడుతుందండి. ఎప్పుడు తెలుసా? ఎప్పుడమ్మా? నీ హృదయంలో ఉన్న విషము విరిగినప్పుడు. విషము విరగటానికి ఒకటి యాంటీడోస్. దేవుని యొక్క వాక్యము నీ లోపలికి వెళ్తున్నప్పుడు ఆ వాక్యం నేనేం చేసి తెలుసా? ఆ వాక్యము నీ లోపల ఉన్న విషాన్ని విరిగి వేస్తుంది. పాస్టర్ మీరు ఎన్నో చెప్పుకోండి, మేము విషం పెట్టుకొని ఉంటామంటే దేవుడు కూడా ఏమీ చేయలేడమ్మా. దేవుడు కూడా ఏమీ చేయలేడమ్మా. ఆ విషం విరగాలి. ఆ విషం ఎప్పుడైతే చివరిగా యాకోబు రాసిన పత్రిక 1:21 చదవండి. యాకోబు రాసిన పత్రిక 1:21. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలో తెలుసా? వాక్యాన్ని అంగీకరించాలండి. వాక్యాన్ని వినాలి. వాక్యం ఎలాగ ఉందో, ఓహో వాక్యం ఇలాగ ఉంది కదా, ఇదిగో చెడ్డవి నేను వినకూడదు కదా, ఇదిగో వాక్యం ఇలాగ ఉంది కదా, వాక్యాన్ని అంగీకరించాలి కదా, నా ప్రవర్తన ఇలాగ ఉండాలి కదా, అయ్యో ఈ చెడ్డ సంబంధిని వినకూడదు కదా, ఇది ఇలాంటి నా బ్రతుకు ఉండకూడదు, నా చూపు ఇలాగ ఉండకూడదు కదా అని ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని వింటావో ఆ వాక్యం నీ వినే కొంది నీ లోపల ఉన్న విషమంతా విరిగిపోతా ఉంటుంది. తద్వారా దేవునికి అభిషేకం నీ మీద బలముగా దిగి వస్తుందండి. వాక్యం నీలోనికి వెళ్ళకుండా విషం ఎలా గిరిగొడ అయిద్దండి? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని బుక్కవాని తైలంలో చచ్చిన ఈగ పడుట చేత అదంతా కూడా కంపు కొడుతుంది. నువ్వంతా బాగానే ఉన్నావు, అంత ప్రార్థన చేస్తున్నావు, అంత భక్తి చేస్తున్నావు, దేవుని కానుకేస్తున్నావు, కానీ ఏదో ఒక చిన్న విషపు చుక్క నీ లోపల ఏం చేస్తుంది తెలుసా? నీవు చేసే భక్తి అంతా కూడా విరిచివేస్తుందా అండి. నువ్వు చేసే భక్తి అంతా కూడా తేలా చేస్తుంది అది. కాబట్టి ఈరోజు నువ్వు ఎక్కడ ముగింపులోనికి వచ్చేస్తున్నాను. అందుకని ఎలీషా అంటున్నాడు, పిండి తెచ్చి కుండలో వేసాడంట. అక్కడ జబ్బు లేకుండా ఆ విషమంతా విరుగుడైపోయింది. హల్లెలూయా. ఈరోజు విశ్వాసుల జీవితాలు ఎలాగ అయిపోతున్నాయండి? అపవాది తన కుయుక్తి చేత, తన శక్తి సామర్థ్యాల చేత విషబీజాలు నింపుతున్నాడు. విషబీజాలు నీలో ఉన్నంత కాలము నువ్వు ఎక్కడికెళ్ళా విషముగానే మనం వెదజల్లుతాము. కానీ నువ్వు మంచి ఉంటే మంచిని వెదజల్లుతామమ్మా. హల్లెలూయా. నువ్వు మంచిని కోసుకుంటే, చెప్పండి పోయిన వాక్యం, నువ్వు మంచిని కోసుకుంటే నువ్వు మంచిని విత్తుతావు. నువ్వు మంచిని కోసుకుంటే, లేకపోతే నువ్వు విశ్వాసాన్ని కోసుకుంటే నువ్వు విశ్వాసాన్ని విత్తుతావండి. ప్రైజ్ ద లార్డ్. నువ్వు దేవుని దగ్గర నుంచి నువ్వు ఏదైతే కోసుకుంటావో, నువ్వు మంచి చెట్టు దగ్గరికి వెళ్ళి ఏ మంచిదైతే కోసుకుంటావో నువ్వు అదే విత్తుతావు తప్ప నువ్వు చెడ్డ చెట్టు దగ్గరికి వెళ్ళి మంచిని ఎలాగ నువ్వు విత్తుతావు? కాబట్టి నువ్వు ఏ చెట్టు నువ్వు జాగ్రత్తగా ఆలోచన చేయాలి. నువ్వు వినే మాటలు అవి సరైనవేనా, లేకపోతే అపవాదిగాడు నీ లోపల ఏదైనా చెడ్డ తీగలు వేస్తున్నాడా? నిన్ను పాడు చేయడానికి, నిన్ను సరళతలో నుంచి నిన్ను తప్పించడానికి నీ మీద కుట్ర చేసి నీ లోపల విషాన్ని పెడితే నువ్వు విషాన్ని విత్తుతావండి. కాబట్టి ఈరోజు దేవా, నాలో విష తీగలు నింపుకున్నానయ్యా, నన్ను క్షమించు ప్రభువా, నా విష తీగలన్నీ విరిగించండి ప్రభు అంటే దేవుని యొక్క వాక్యము ద్వారా మన లోపల ఉన్న ఆ యొక్క వెర్రి తీగలన్నీ కూడా విరగగొట్టగలిగిన దేవుడు ఆయన. అందరూ తలవచెల్లి ప్రార్థన చేసుకుందాం. మన లోపల ఉన్న ఈ చెడ్డ తీగలన్నీ విరిగిపోవాలి అంటే పిండికి సాదృశ్యంగా ఉన్న దేవుని యొక్క వాక్యము మన హృదయంలోనికి వెళ్ళాలి. కాబట్టి ఈరోజు దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. దేవా, నా లోపల ఉన్న ఆ చెడ్డ తీగలన్నీ విరిగిపోవాలయ్యా. కల్మషము నాలో ఉండకూడదు నాయన. నాలో ఎటువంటి విషబీజాలు ఉండకూడదయ్యా. ఎక్కడో కోసుకున్నానయ్యా, ఎక్కడో రాంగు జరిగింది ప్రభువా, ఎక్కడో ప్రభువా చెడ్డ మాటలు విని నా హృదయం అంతా విషముతో నింపబడింది నాయన. ఈరోజు నాయన మీ సన్నిధానంలో మీరు మాతో మాట్లాడారు. కుండలో విషం ఉన్నది, కేకలు వేస్తున్నారు ఎలీషా శిష్యులు. ఈరోజు నువ్వు దేవుని దగ్గర చెప్పగలవు, నీ కుండలో విషం ఉన్నదా? నీ కుండలో విషం యాడ్ నుంచి వచ్చింది? నీ కుండలో విషం అది యాడ్ అయింది. ఎందుకయింది విషం? ఒకప్పుడు మంచిగా ఉన్నావు కదా,
ఒకప్పుడు మంచిగా ఆలోచించావు కదా, ఒకప్పుడు మంచిగా ప్రార్థన చేసే వ్యక్తివి, ఒకప్పుడు దేవుని మందిరానికి త్వరగా వచ్చేదానివి, ఒకప్పుడు దేవుని పరిచయలో పాల్గొనేదానివి. ఈ రోజు నీ విషము అవటానికి కారణము ఎవరు? నువ్వు ఆలోచన చేయాలి, నువ్వు ఆలోచన చేయాలి. గుణమెరుగని తీగలు నీకు హాని కలుగు చేస్తాయని. ఈరోజు గుణమెరుగని తీగలు అపవాది వెదజల్లుతున్నాడు. గుణమెరుగని తీగలు వడి నిండా కోసుకుంటున్నారండి. ప్రయోజనం లేని మాటలు 1000 విన్నా, ప్రయోజనకరమైన మాట ఒకటే ఉన్నా అది ఎంతో దీవెనకరం అండి. ఈరోజు నీ వడిలో ఉన్న ఆ తీగలు, నీ హృదయంలో ఉన్న తీగలు నీకు హాని చేస్తున్నాయేమో. ఈరోజు విషాన్ని విరగొట్టాలండి. నీలో విషం ఉండకూడదండి, నీలో విషం ఉండకూడదమ్మా. నీ ప్రవర్తనలో విషం ఉండకూడదు, నీ మాటల్లో విషము కనపడకూడదు, నీ యొక్క చూపుల విషము కనపడకూడదు. అపవాది తన కుయుక్తి చేత క్రీస్తు సరళతలో నుంచి తప్పించడానికి శాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నాడండి. కాబట్టి మన హృదయము ఎప్పుడు కూడా అది నిర్మలముగా ఉండాలి. మన హృదయం ఎప్పుడు కూడా అది కల్మషము లేని హృదయములాగా ఉండాలి. కాబట్టి ఈరోజు దేవా, నా హృదయాన్ని బాగు చేయండి అయ్యా. నా లోపల ఉన్న విష బీజాలు తొలగించండి నాయన. ఏ దుష్టుడు నాటాడు అయ్యా, ఏ దుష్ట మాటలు నా హృదయములో అయ్యా, ఈ చెడ్డ మాటలు, చెడ్డ తీగలు పుట్టించారు, ఈరోజు మీరు మాతో మాట్లాడారయ్యా. విషమును విరిగించండి నాయన, మాలో ఉన్న విషము విరిగించండి. విషము విరిగిపోవాలయ్యా. విషము విరిగిపోతేనే జబ్బు లేదు నాయన. ఈరోజు నాయన అయ్యా, మేము నాయన ఆత్మీయమైన జబ్బును కలిగాము నాయన. చెడిగా చూడలేకపోతున్నాం, సరిగా మాట్లాడలేకపోతున్నాం, సరిగా నాయన మా ఆలోచనలు వక్రబుద్ధిగా ఉన్నాయి నాయన. కారణం ఎక్కడో గుణమెరుగని తీగలు నాయన మేము కోసుకుంటున్నామయ్యా. క్షమించండి అయ్యా. మీ వాక్యము గుణమైనది, మమ్మల్ని గుణపరిచేది, మమ్మల్ని బాగు చేసేది నాయన. ఈరోజు నాయన మా జీవితాల్లో మీ వెలుగుతో నింపండి. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియ సహోదరి, సహోదరుడా, నీ హృదయములో గుణమెరుగని తీగలు ఉన్నాయా? గుణము లేని తీగలు ఉన్నాయా? ఈరోజు నీ హృదయంలో వెర్రి ద్రాక్ష తీగలు కోసుకుంటా ఉన్నావా? వెర్రి ద్రాక్ష తీగలు కోసుకొని నీ హృదయం అంతా విషము చేసుకుంటా ఉన్నావేమో. దేవుడు అంటున్నాడు, అది నీలో ఉంటే నీకు హానికరం అమ్మా. విషము నీ లోపల ఉంటే అది నీకు హానికరం. నీకు ఎటువంటి దీవెన రాదు, నీకు ఎటువంటి ఆశీర్వాదం రాదు. ఈరోజు నీ విషము విరిగిపోవాలి. నీ విషము దేవుని మందిరములో విరగొట్టగలడు ఆయన. నీ విషాన్ని, నీ లోపల ఉన్న ఆ వెర్రి తీగల్ని బాగు చేయగలిగిన దేవుడు ఆయన. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. మా లోపల ఉన్న అయ్యా చెడ్డ తీగలు తొలగించండి నాయన, బలపరచండి, మీ శక్తితో నింపండి. మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన సాక్షిని శుద్ధి చేయును. అందరూ లేచి నిలబడదాం. ఎవరైతే ప్రభు సంస్కరణ సిద్ధపడ్డారో వారు మాత్రమే దయచేసి లేచి నిలబడండి. మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము.